బ్యాచిలర్స్కి కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్కి కానీ లేదంటే ట్రావెలింగ్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఫుడ్ బయట తినడము పడనప్పుడు లేకపోతే బయట తిని బోర్ అయినప్పుడు ఇట్లాంటి ప్రీమిక్స్ చేసుకొని తీసుకెళ్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మ్యాగీ చేసుకున్నట్లుగానే జస్ట్ వేడి నీళ్ళల్లో వేసి ఉడికించడమే, చాలా ఈజీగా ఉంటుంది. అయితే మామూలుగా ఉప్మా ఒకటి ప్రీమిక్స్ చూపిస్తున్నా. ఉప్మా తిన్నాక మళ్ళీ స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి ఒక హల్వా ప్రీమిక్స్ కూడా చూపిస్తున్నాను. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఫస్ట్ రవ్వని వేయించుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా వేయించుకోవాల్సింది ఉంటుంది. ఉప్మాకి ఏమో ఎక్కువగా మరీ ఇట్లా కలర్ మారేటట్టుగా వేయించుకోవద్దు, అప్పుడు ఉప్మా టేస్టీగా ఉండదు. హల్వాకి మాత్రం కొంచెం మంచిగా కలర్ బాగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయకుండానే వేయిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో పెట్టి ఇది వేయించుకున్న ఇది ఉప్మాకైతే ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి నెక్స్ట్ మన స్వీట్ కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్రౌన్ అంటే కొంచెం కలర్ మారాలన్నమాట. ఇట్లా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారనుకోండి, 1 కప్పు ఉందనుకోండి రవ్వ, 1/2 కప్పు వరకు వేసుకుంటేనే మనకి హల్వా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అయితే ఇక్కడ మనము కిస్మిస్ కాజు అవి కూడా ఇందులోనే వేసి వేయించేస్తున్నా. నేను ఫస్టే వేయించుకోవడం మర్చిపోయాను అనమాట అవి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వాటిని కూడా ఇందులోనే వేసి వేయించేస్తున్నా. కిస్మిస్ కాజు మీకు ఇష్టం ఉంటే ఇంకేమన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకేమన్నా అంటే ఇలాచీ పౌడర్ అట్లాంటివి. నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తలేను. మా ఇంట్లో పెద్దగా పిల్లలు ఇష్టపడతలేరు ఇలాచీ పౌడర్ కాబట్టి వేస్తలే. మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇది మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాతనే చక్కెర పౌడర్ కలుపుకోవాలి. ముందు వేసుకున్నాం అనుకోండి, వేడి మీద వేసుకుంటే అందులో నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత ఇక్కడ చక్కెర పౌడర్ వేస్తున్నా, చక్కెర కాకుండా. అయితే ఇక్కడ చక్కెర ఎంత క్వాంటిటీ వేసుకోవాలి పౌడర్ అంటే, ఇప్పుడు 1/2 కప్పు రవ్వ ఉందనుకోండి, 1 కప్పు చక్కెర వేసుకోవచ్చు. మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటాం అనుకున్నారనుకోండి, ఇంకొంచెం తగ్గించుకోండి. స్వీట్ మంచిగా తినే వాళ్ళ కోసం ఇంత చక్కెర, తక్కువ తినే వాళ్ళకి ఇంకో కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే అప్పుడు సరిపోతుంది. తర్వాత అంతే, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుంటే హల్వా ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. అంతే, మనకి ఈ ప్రీమిక్స్ రెడీ ఉంది కదా. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు జస్ట్ ఇట్లా మ్యాగీ చేసుకున్నట్టుగా 2 మినిట్స్ కూడా పట్టదు అనుకోండి, 1 మినిట్ ఆ నీళ్ళు వేడి కావడమే లేట్, వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వేసి మనము ఉడికించుకోవచ్చు. లేదు మీరు ట్రావెలింగ్లో ఉన్నారనుకోండి, వేడి నీళ్ళు కెటిల్లో తీసుకపోతే అవి అందులో పోసి పెట్టేస్తే ఒక 5 మినిట్స్ పక్కకు పెడితే అది మంచిగా మనకి వేడి నీళ్ళతో మంచిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా వేసుకోవచ్చు. నీళ్ళు ఎంత వేసుకోవాలంటే, ఇప్పుడు 1 కప్పు రవ్వ ఉంటే 2 కప్స్ వాటర్ అనమాట. లేదు మీరు బ్యాచిలర్స్ అయ్యి ఇంట్లో స్టవ్ ఉంది, ఇట్లా వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంట్లో జస్ట్ ఒక నీళ్ళల్లో వేసి ఒక 1/2 మినిట్ అట్లా బాయిల్ చేసిండ్రు అనుకోండి, ఇంకా బాగా అవుతుంది అనమాట. అంతే, చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది. అంతే, హల్వా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఉప్మా ప్రీమిక్స్ తయారు చేసుకోవడం చూపిస్తాను. ఈ ఉప్మా ప్రీమిక్స్ కోసం ఇక్కడ పల్లీలు వేసుకోవాలి. ఇంకా తర్వాత కాజు అనేది ఆప్షనల్, కంపల్సరీ అని ఏం లేదు. మినప్పప్పు కంపల్సరీ, ఉప్మాకి మినప్పప్పు ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మన టేస్ట్కి తగినంత కారం, పచ్చిమిర్చి అనమాట. తర్వాత అల్లం కూడా వేసుకుంటే ఉప్మా సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత రవ్వ, ఇప్పుడు 1 గ్లాస్ వరకు రవ్వ తీసుకుంటే నేను ఎంత నూనె ఎంత ఏం వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఆవాలు కూడా కావాలి. ఇంకా ఇక్కడ ఒక 1 స్పూను 1 కానీ 1.5 టీ స్పూన్ అంతా నెయ్యి. తర్వాత కొంచెం నెయ్యి కొంతమంది తినరు కాబట్టి అట్లా వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ నూనెతోనే చేసుకోండి. తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటేనే మంచిగా ఫస్ట్ పల్లీలు వేగాలన్నమాట. ఫస్ట్ ఆవాలు అవన్నీ వేసినాం అనుకోండి, పల్లీలు వేగాయి. పల్లీలు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కాజు, ఇంకా తర్వాత మినప్పప్పు, ఆవాలు అన్నీ 1 బై 1 వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేయించాలి. ఈ పల్లీలు కాజు అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినంత చిన్న కట్ చేసుకున్నవి, ఇంకా అల్లం ముక్కలు, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగకపోతే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కుదరదు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్, ఇంకా మీరు ఉప్మాకి జీరా వేస్తారా? నాకు జీరా వేయాలా వద్దన్నది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. మీరు కామెంట్ చేయండి చూద్దాము. ఉప్మాకి పెద్దగా జీరా అవసరం ఉండదు, కానీ అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఈ వీటికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి పచ్చిమిర్చి పెద్దగా కారం లేవన్నమాట. అయితే మనం ఇట్లా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఉప్మాకి మనం ఆ పచ్చిమిర్చితో పాటు కూడా తినొచ్చు, ఉప్పుగా అనిపిస్తాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసిన.
వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, దాన్ని కూడా వేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్, ఈ నెయ్యితో పాటు ఈ మసాలాల, ఈ పచ్చిమిర్చి వీటితో పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇదంతా రవ్వని. ఇంతకుముందు రవ్వని ఫ్రై చేసినప్పుడు 50% ఫ్రై చేసినాము, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కావాలంటే ఈ పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ కూడా వేసుకొని, అంటే ఉప్మాకి కొంతమందికి ఆనియన్స్ లేకపోతే అంత టేస్ట్ అనిపించదు అనుకున్న వాళ్ళు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్న వాళ్ళు ఎట్లా అంటే మొత్తం బ్రౌన్ కలర్ కావాలి, మనం బిర్యానీకి వేసుకుంటారు చూడండి ఆనియన్స్, అట్లా వచ్చిన వరకు ఫ్రై చేసుకొని వేసుకోండి. మామూలుగా ప్రీమిక్స్కి ఎక్కువగా ఆనియన్స్ అవి పెడితే పాడవుతుంది కాబట్టి నేను వేస్తలేను. మీరు ఒక 2-3 రోజుల కోసమే అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవద్దు. ఆనియన్స్ ఉంటే కొంచెం తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఉప్పు కూడా ఈ వేడి మీద వేసినాం అనుకోండి కొంచెం నీరులాగా వస్తుంది అందులో, కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత సాల్ట్ వేసి కలిపి పెడతాను. ఇక్కడ కరివేపాకు కానీ ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్లో. అట్లా అని చెప్పి మాడగొట్టుకోవద్దు, మాడగొడితే మళ్ళీ ఉప్మా టేస్ట్ పోతుంది. తర్వాత ఇది చల్లారిన తర్వాత సాల్ట్ కలుపుతున్నా. సాల్ట్ అనేది చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. రవ్వని మరీ ఎక్కువగా వేయించుకోవద్దు, చెప్పినా కదా, ఫస్ట్ కొద్దిగా వేయించుకొని మళ్ళీ కొంచెం వేయించుకున్నా. ఎక్కువగా వేయించుకుంటే కూడా ఉప్మా టేస్ట్ ఉండదు. తర్వాత ఈ బాటిలో పోసి పెట్టుకోవడమే. ఇంకా ప్రీమిక్స్ రెడీగా ఉంది. ఉప్మా ప్రీమిక్స్తో ఉప్మా తయారు చేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ ఇంకా వాటర్ బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2.5 కప్స్ వాటర్ వేసుకోవచ్చు. కొంతమందికి పల్చగా ఇష్టం ఉండదు, కొద్దిగా గట్టిగానే ఇష్టం ఉంటుంది అనుకున్న వాళ్ళు 2 కప్స్ వాటర్ వేసుకోండి. ఉప్మా అనేది కొంతమందికి పల్చగా, కొంతమందికి గట్టిగా ఇష్టం ఉంటుంది, అందుకోసం చెప్తున్నా. ఇక్కడ నీళ్లు బాగా మసిలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆ రవ్వ వేసుకోవాలి. అయితే మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్లో అట్లా ఉన్నారనుకోండి, అట్లాంటప్పుడు ఒక గిన్నెలో, ఒక బౌల్లో తీసుకొని ఈ వేడి నీళ్ళు, బాగా మసిలిన నీళ్ళు వేసుకొని కలిపేసి ఒక 2 minutes అట్లా పక్కకు పెట్టేసేయాలి. ఇందులో ఉప్పు ఏమైనా సరిపోకపోతే మీరు ఉప్పు పైనుంచి వేసుకోవచ్చు. మీరు ఇట్లా ట్రావెలింగ్లో కాకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం ఒక 1/2 minute అట్లా ఉడికించుకోండి. అదే నీళ్ళల్లో ఈ రవ్వను వేసేసి ఒక 1/2 minuteలో అయిపోతుంది, సరిపోతుంది ఉడకడము. అట్లా వేసిన తర్వాత ఒక 10 minutes అట్లా పక్కకు పెట్టేయాలి. ఉడకబెట్టుకోవడం అయితే జస్ట్ ఒక 1 minute ఉడకబెట్టుకుంటే ఇంకా అప్పటికప్పుడే తినేయచ్చు. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఉడికించుకోండి, అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. జస్ట్ ఇట్లా బాండీలో వేసేసి ఉడికించుకోవడమే. నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా చాలా రోజులు వెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టి వెళ్తే, మా హస్బెండ్ అయితే కొద్దిగా ఇట్లా 1 teaspoon అంత ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకుంటాడంట. వేసుకొని అందులో నీళ్ళు పోసేసి ఈ రవ్వ వేసేసి ఉడకబెట్టుకొని ఇంకా తినేస్తాడంట. అట్లా కూడా కావాలంటే చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే మీకు ఈజీగా, యాక్చువల్గా ఉప్మా అంటేనే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునేది, ఇంకా ఈజీగా చేసుకోవడం అనేది ప్రీమిక్స్తో చూపించిన. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.